Thank you. Hey guys, welcome back to my YouTube channel. This is Adion Superbike. Day 2 of converting my old City 100 into a cafe racer. ఇది సెకండ్ డే అనమాట. నిన్న వచ్చేసి మనం పార్ట్స్ అన్నీ తీసేసి మా చాసిస్ ఇంజన్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేస్తాం. చూడండి మెరిసిపోతుంది అసలు అది ఇంజన్ అయితే. ఇప్పుడు నిన్నటి వరకు ఫుల్ ఆయిలీగా ఉంది, ఇప్పుడైతే ఫుల్ నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ చాసిస్ని ప్లస్ ఆ ఇంజన్ని పెయింట్ పోయిన ప్రతి పార్ట్ని మనం బ్లాక్ అయితే చేసేయాలి. ఇంకొకటి శారీ గార్డ్ కూడా తీసేయాలన్నమాట. ఇవన్నీ తీసేసి ఈరోజు బ్లాక్ పెయింట్ తీసుకొచ్చాను. జస్ట్ శాంపుల్ కోసం ఇక్కడ వేసాను. దీన్ని ఫుల్ బ్లాక్ అయితే చేసేయాలన్నమాట. సింగిల్ కోట్ సరిపోదు అనుకుంటున్నాను నేను. 2 times కోట్ చేయాలి, ఎందుకంటే ఇది మొత్తం చాలా చండాలంగా అయిపోయింది. అండ్ ఈ పార్ట్కి సెకండ్ కోట్ కూడా కాదు, 4-5 కోట్స్ అయితే వేయాలి. ఈ పార్ట్ కొత్తది వేయడమా లేదంటే ఏంటో చూడాలి. మ్యాక్సిమం 20 years ఓల్డ్ ఇది. నిన్నే నేను సర్చ్ చేశాను, 2004 మోడల్ ఇది. 20 years ఓల్డ్ మోడల్ అంటే దీనికి పార్ట్స్ దొరకడం ఇప్పుడు చాలా కష్టం అనమాట. దీని ట్యాంక్ అవన్నీ అక్కడ ఉన్నాయి. దాని ట్యాంక్తో కూడా మనకు చిన్న పని ఉంది, ఎందుకంటే మనం జీటీ ట్యాంక్ పెడతాం కాబట్టి దీనికి జీటీ ట్యాంక్ పెట్టినప్పుడు కింద ఫ్యూల్ పంప్ కోసం అని చెప్పేసి ఆ ట్యాంక్ తీసి దీనికైతే ఫిట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఈరోజు దీనికి పెయింట్ వేసేసి ట్యాంక్ షాపింగ్ అయితే వెళ్దాం మనం. ఈ బండిలో పార్ట్స్ అన్నిటికీ రస్ట్ పట్టిపోయి స్క్రూస్ కూడా తిరగట్లేదు. ఫైనల్ ఆప్షన్ ఒక్కటే ఎరక్కొట్టడం. దీనికి హెడ్ లైట్ అయితే స్పీడోమీటర్ అయితే తీసేస్తున్నా. హెడ్ లైట్ వచ్చేసి సగం ఊడిపోతుంది అనమాట. ప్లాస్టర్ వేసి రిపేర్ చేశారు, లైక్ ఇట్లా వచ్చేస్తుంది. ప్లస్ ఆ క్రాష్ గార్డ్స్ కూడా నేను తీసేసాను. ఈ హెడ్ లైట్ ఒకసారి తీసేసి బాగుంటే మళ్ళీ ఇదే వేయాలి, లేదంటే ఈ సెట్ కూడా వేరేది కొనాలన్నమాట. లైక్ లోపల మనం బల్బ్ చేంజ్ చేస్తాము. ఆ క్రాష్ గార్డ్స్ కూడా తీసేసాను నేను. అవి కూడా నచ్చి ఫుల్ టైట్ అయిపోయినాయి రస్ట్ పెట్టేసి. సో ఎరుకొట్టేయాల్సి వచ్చింది. ఈ హెడ్లైట్ తీసి ఇదే స్పీడోమీటర్ రిపేర్కి అయితే ఇద్దాము. దీని లోపల అసలు ఏం కనిపించట్లేదు కూడా. ఇవి చేంజ్ చేయించాలి లోపల. లైక్ ఈ మోడల్ ఉంటే కొంచెం రెట్రో ఫీల్ వస్తుందని చెప్పేసి ఇదే ఉంచుదాం అనుకుంటున్నా. అండ్ లైట్ కూడా ఇదే, మ్యాక్సిమం ఇదే ఉంచుదా. ఈ సెట్ ఉంచేసి పార్ట్స్ అన్ని ఫుల్గా రస్ట్ అయితే అయిపోయినాయి. మనం తీయడం కూడా చాలా కష్టమైపోతుంది. సిగ్నల్ లైట్స్ తీసేయాలి. సిగ్నల్ లైట్స్ తీసి కొత్త సిగ్నల్ లైట్స్ అయితే మనం మోటార్ పెట్టాలి. ఇది తీసేసిన తర్వాత ఈ స్పీడోమీటర్ తీయాలి మనం. మెయిన్ ఈ స్పీడోమీటర్ అనమాట. ఈ స్పీడోమీటర్ తీసేస్తే నెక్స్ట్ హ్యాండిల్ బార్ కూడా తీసేయాల్సి వస్తుంది. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ అయితే వెళ్తూ ఉందాం మనం. ఇంకా ఈ వైరింగ్ చూస్తుంటే నాకైతే కొత్త వైరింగ్ అయితే వేయించుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. ఏమవుతుందో ఏమన్నా మెకానిక్ ఎవరన్నా చూసుకొని వాళ్ళకి చూపించాలి. హెడ్లైట్ అయితే తీసేసాను. ఈ హెడ్లైట్ అయితే కొంచెం ఓకే, నీట్గానే ఉంది. ఈ రస్ట్ పార్ట్ ఉంది కదా, ఇదంతా మనం శాండ్ పేపర్తో అయితే కొట్టేయాలి. దీన్ని నిన్న వాష్ చేసాం కదా, ఈరోజు ఒకసారి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నేను చాలా ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేస్తున్నా కానీ ఈ బండి అయితే స్టార్ట్ అవ్వడం లేదు. ఈ చాసిస్ ఇంకా ఈ ఇంజిన్ అయితే మనం బ్లాక్ చేయబోతున్నాం ఇప్పుడు. యూజువల్గా పెయింట్ వేయించవచ్చు. పెయింట్ వేపిస్తే ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 thousand అయితే అయిపోతుంది. ఈ బండిని మనం బడ్జెట్లో చేద్దాం అనుకున్నాం కాబట్టి నేను స్ప్రే అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఈ స్ప్రే వచ్చేసి పెట్రోల్ పడినా WD-40 పడినా ఈ పెయింట్ అయితే లేచిపోతుంది అనమాట. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ చాసిస్ అయితే స్ప్రే చేసేద్దాం. నేనైతే బ్లాక్ స్ప్రే యూజ్ చేస్తున్నా. దీనిలో గ్లాసీ ఉంటుంది, మ్యాటీ కూడా ఉంటుంది. నేనైతే గ్లాసీ చూస్ చేసుకున్నా, ఎందుకంటే మ్యాటీ అంత అట్రాక్టివ్గా ఉండదు అనమాట బ్లాక్లో చూడడానికి. వేరే కలర్స్ అయితే కొంచెం బాగుంటుందేమో, బట్ బ్లాక్లో అయితే మ్యాటీ బాగోదు. చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఇప్పుడే కదా బండి స్టార్ట్ చేస్తుంది అప్పుడే పెయింట్ వేస్తున్నారని చెప్పేసి డౌట్ వచ్చింది కదా. యాక్చువల్గా ఇప్పుడు మనం పెయింట్ చేస్తుంది ఓన్లీ చాసిస్ కి ఇంకా ఇంజిన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ట్యాంక్ పెడతాం కాబట్టి చాసిస్ ని మళ్ళీ మనం పెయింట్ చేయడానికి అయితే కుదరదు. ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. పెయింట్ వేయక ముందు ఇట్లా ఉంది, పెయింట్ వేసిన తర్వాత డిఫరెన్స్ చూసారా. ఇదే మనం బయట పెయింట్ వేయడానికి ఇస్తే చాలా కాస్ట్ అయితే అయిపోతుంది. జస్ట్ ఒక 200 రూపీస్ స్ప్రే ఇది. దీంతో అయితే మనం మొత్తం బైక్ అయితే స్ప్రే చేసేయచ్చు. దీని ఇంజన్ సిల్వర్ కలర్లో ఉంటే అంత అట్రాక్టివ్గా ఏమి ఉండదు అనమాట. రేపొద్దున మనం దీన్ని కెఫే రీజన్కి కన్వర్ట్ చేసినా కానీ ఇంజన్ సిల్వర్లో ఉంటే బాగోదు. అందుకే దీనికి ఇంజన్ బ్లాక్ కలర్ చేస్తున్నాను. సో ఇంజన్ బ్లాక్ కలర్ చేసిన తర్వాత దీని ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి. వెనకాల షాక్ అబ్జర్వర్కి పైన పెయింట్ లేచిపోయి ఉంటే దాన్ని కూడా బ్లాక్ కలర్ అయితే చేసేస్తున్నాను. ఇంకా దీని చాసిస్ పైన ఫైనల్ కోట్ అయితే వేసేస్తున్నాను. ట్రస్ట్ మీ, బ్లాక్ కలర్ వేసిన తర్వాత బండి అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ చాలా కొత్తగా ఉంది పెయింట్ వేసిన తర్వాత. బండికి పెయింట్ వర్క్ అయితే అంతా అయిపోయింది. మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేస్తాము. ఐ థింక్ దీనిపైన ఇంకొక సెకండ్ కోట్ వేస్తే ఇంకా ఫుల్ గ్లాసీ అయితే వస్తుంది. ఒక స్ప్రే బాటిల్ అయితే సరిపోయింది దీనికి, జస్ట్ 200 రూపీస్. అదే దీన్ని మనం బయట పెయింట్ వేయించాలంటే ఈజీగా ఒక 6-7 thousand అయితే అవుతుంది.
బట్ కానీ ఇది ఏంటంటే పెట్రోల్ పడితే ఈ పెయింట్ అయితే పోయే ఛాన్సెస్ ఉంటుంది. పెట్రోల్ కానీ WD-40 కానీ పడితే ఈ పెయింట్ అనేది పోతుంది అనమాట. అసలు ఈ ఇంజన్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం వైట్ కలర్లో ఉండాలి, మొత్తం బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ ఎల్లోయిస్ బ్లాక్లో చేద్దామా వద్దా అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకొకటి దాని హెడ్లైట్ కూడా మనం ఇప్పుడు రిపేర్కి అయితే పంపించాలి. ఇంకొకటి ట్యాంక్ కూడా మనం వెళ్ళి షాపింగ్ చేయాలి. ట్యాంక్ షాపింగ్ అవుతుంది ఈరోజు. ఫస్ట్ ఈ బైక్ని పక్కన పెట్టేసి ఆరబెట్టేద్దాము. ఫాస్ట్గానే అయితే డ్రై అయిపోతుంది ఇది. ఇంకొకటి దీని ఎగ్జాస్ట్ కూడా చాలా డల్గా ఉంది. ఏ ఎగ్జాస్ట్ వేయమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేద్దామని చెప్పేసి చిన్న ప్లాన్ ఉంది. సో ఫస్ట్ అయితే ట్యాంక్ షాపింగ్కి వెళ్ళిపోదాం మనం. ఈ స్పీడోమీటర్ని మనం రిపేర్కి అయితే తీసుకొచ్చాము నవరంగ్ దగ్గర. ఇక్కడైతే ఈ స్పీడోమీటర్స్ రిపేర్ చేస్తారు. ఈ స్పీడోమీటర్ రిపేర్ అయిపోతే ఇంకా మనం హెడ్లైట్ ఒక్కటి సెట్ చేయించుకోవాలి. ఒక్కసారి వీళ్ళని అడుగుదాం చేస్తారో లేదో. అంటే 20 years ఓల్డ్ ఇది కదా, చేస్తారో లేదో తెలియదు. ఇక్కడ ఓన్లీ దీన్ని చేయరంట, ఇక్కడ ఓన్లీ కార్స్ చేస్తారంట. అండ్ మనం ఇక్కడ ఎలాగో వచ్చాం కదా, వీళ్ళ దగ్గర ట్యాంక్స్ చూసేసి అయితే వెళ్దాము. ఏమన్నా మనకి అలా కెఫేరేజర్ టైప్ లుక్ ఇచ్చే ట్యాంక్ ఏమన్నా ఉంటే తీసుకుందాం. తప్ప కొనుక్కోవడానికి అది వచ్చాం. ఇక్కడ కనుక్కున్న తర్వాత మనం ట్యాంక్స్ అయితే చూడాలి. ఇక్కడ చాలా ట్యాంక్ షాప్స్ అయితే ఉన్నాయి. లైక్ అక్కడ చూడండి, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అనమాట. పర్చేస్ చేస్తే చేసుకోవచ్చు. మనం నచ్చాలి. ఫస్ట్ మన బండికి అయితే సూట్ అవ్వాలి ట్యాంక్. ఈ స్పీడోమీటర్ కొత్తది అయితే మనకి ఆన్లైన్లో 950 రూపీస్ ఉంది. అదే వాళ్ళు ఆ షాప్లో అయితే మనకి అరౌండ్ 900 దాకే చెప్పాడు. లేదు బార్గెన్ చేసుకుంటా 550 వరకు అయితే వచ్చారు. సెకండ్ దానికి అట్లీస్ట్ 350 అన్నా ఓకే, కానీ 500 పెట్టడం వర్త్ కాదు దీనికి. అందుకే నేను వేరే స్పేర్ పార్ట్స్ ఉండే సెకండ్ హ్యాండ్ అటు వెళ్ళి చూసుకుందామని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఈ స్పీడోమీటర్ ఇక్కడ సెకండ్ హ్యాండ్లో ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. ప్లస్ వీళ్ళ దగ్గర ట్యాంక్స్ కూడా ఉంటాయి. ఆ ట్యాంక్లో మనకి ఏమన్నా సెట్ అవుతుందేమో చూడాలి. ఇక్కడ దోమల బట్టలతో ఆడుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి. దాన్ని కూడా నువ్వు సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. మళ్ళీ అవి పని చేస్తేలేవో కూడా చూసుకోవాలి. ఈ పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ బండి ట్యాంక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. లైక్ ఒక మూవీలో పైనుంచి హ్యాంగ్ చేస్తే ఎట్లా ఉంటాయో అలా ట్యాంక్స్ అయితే హ్యాంగ్ చేస్తున్నారు. ఏ ట్యాంక్ కావాలన్నా కానీ లోపల నుంచి తెచ్చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇక్కడ ఒక ట్యాంక్ నచ్చింది. మన కెఫే రేజర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ట్యాంక్ ఇదే అనిపించింది నాకు. ఇది వచ్చేసి హిమాలయ ట్యాంక్. ఈ ట్యాంక్ ని తీసుకుని నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మన బండికి సెకండ్ కోట్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. బ్లాక్ స్ప్రే పెయింట్ చేసిన తర్వాత దీని లుక్ చూడండి. నాకైతే చాలా నీట్ గా అనిపిస్తుంది బండి ఇప్పుడు. ఈ ట్యాంక్కి ఆ ఫ్యూల్ గేజ్, ఇంకొకటి ఆ ఫ్యూల్ పంప్, ఈ బండి అయితే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి బిల్డింగ్ అయితే వెళ్దాం. ఇప్పుడు దానికి లైక్ సొట్ట ఒకటి ఉంది కదా, ఈ సొట్ట తీపిచ్చడానికి అయితే ఇప్పుడు మనం తీసుకెళ్ళాలి. లైక్ ఈ డెంట్ ఒకటి తీపిచ్చేస్తే ట్యాంక్ ఇంకా పర్ఫెక్ట్ అనమాట. దీనికి నెక్స్ట్ పెయింట్ కానీ వ్రాప్ కానీ తీయించేద్దాము. పాత ట్యాంక్కి మనం పెట్టబోయే ట్యాంక్కి డిఫరెన్స్ చూడండి సైజులో. ఇది వచ్చేసి ఇంతే ఉంది, అది చూడండి దానికి డబల్ ఉందన్నమాట. ఈ ఫ్యూల్ గేజ్ ఒకటి, ఇంకొకటి ఫ్యూల్ పంప్ దానికి సెట్ చేయాలి. ఇవి అయితే సెట్ అవ్వవు, బట్ మనం వెల్డింగ్ అయితే చేయించేయాలి. ఇది వచ్చేసి ఫ్యూల్ గేజ్ అనమాట. దీన్ని మనం ఇక్కడ ఫిట్ చేయాలి. ఇంకొకటి ఈ ఫ్యూల్ పంప్, దీన్ని చూడండి ఎంత ఉందో అండ్ దీన్ని చూడండి ఎంత ఉందో. డిఫరెన్స్ చూడండి. లైక్ ఇది చిన్నది, ఇది చాలా పెద్దది. సో అవి సెట్ చేయించాలి. ఫస్ట్ అయితే ఈ 2 ట్యాంకులు తీసుకెళ్ళాలనుకుంటున్నా. మనం ఇప్పుడు ఈ 2 ట్యాంకులు తీసుకుని వెళ్తున్నాం. కింద వచ్చేసి CT100ది, పైన వచ్చేసి ఇది వచ్చేసి హిమాలయ ట్యాంక్. ఈ 2 ట్యాంకుల్ని మనం అయితే దీనిపైన హిమాలయ ట్యాంక్కి సొట్టు ఉంది కదా, అంటే డెంట్ ఉంది కదా, ఆ డెంట్ తీపిచ్చేసి దాని ఫ్యూల్ గేజ్ దీనికి ఇప్పించడానికి అయితే నేను నవరంగ్ థియేటర్కి అయితే తీసుకెళ్తున్నా. ఇప్పుడు మనం వచ్చేసి తాడి గడపలో ఉన్నాం. లైక్ ఒక 8-9 kilometers దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఇదైతే ఇచ్చేద్దాం. ఆఫ్టర్నూన్ 2:30 అట్లా అవుతుంది. ఇది ఇచ్చేస్తే ఆయన రేపు ఇస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే డెంట్ తీయడం అనేది చిన్న పని కాదు, అది చాలా టైం పట్టిద్ది. సో ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళిపోయి ఇచ్చేద్దాము. సో ఈ డెంట్ తీపించడానికి 1 day అయితే టైం పట్టింది కదా. నెక్స్ట్ వీడియోలో మన బండికి కొన్ని యాక్సెసరీస్ అయితే ఆర్డర్ చేశాను. ఆ యాక్సెసరీస్ వచ్చిన తర్వాత అవి అయితే నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేసి చూపిస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, యు గైస్ నో వాట్ టు డూ. హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎడియాన్ సూపర్ బైక్ సైనింగ్ అవుట్.